తోటకూర పులుసు కూరకి తోటకూర కడిగి నీట్గా కుక్కర్లో పెట్టుకున్నాం. అలాగే తోటకూర పులుసు కూర కావాల్సింది టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, తాలింపుకి ఎల్లుల్లిపాయ, అలాగే చింతపండు పులుసు. ఇప్పుడు మనం ముందుగా కారం వేస్తున్నాను, 2 స్పూన్లు. సాల్ట్ చాలపోతే వేసుకోవచ్చు, తగినంత. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు మనం చింతపండు పులుసు ఏదైతే ఉందో అది ఇవన్నీ వేసిన తర్వాత పిండాలి. టమాటా ముక్కలు, తోటకూర పులుసు కూర ఇలా అన్నీ వేసి కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుంది. తొందరగా పని కూడా అయిపోతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఇప్పుడు అన్నీ వేసాం కదా, చింతపండు పులుసు పోతుంది. ఓకేనా? ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకోవాలి. కూర పులుసు కూర తాలింపు వేయాలి. తాలింపుకి కరివేపాకు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, సాయమినపప్పు, శనగపప్పు, ఎల్లుల్లిపాయ ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. చూడండి, తోటకూర ఇందాక కుక్కర్లో పెట్టాం కదా, ఎలా ఉడికిపోయింది. ముందుగా ఎండుమిరపకాయ, అలాగే ఎల్లుల్లి, మెంతులు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు. ఇప్పుడు తాలింపు కాలింది, చూడండి. సరిపోను. ఇప్పుడు మనం తోటకూర వేస్తున్నాం. తాలింపు కాల్చి తోటకూరలో పోసాను. తోటకూర పులుసు కూర రెడీ. చాలా సింపుల్గా, టేస్టీగా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టమాటా తోటకూర పులుసు కూర.